మనం చూసాం ఎంత శోభాయాత్ర అనేది ఎంత చాలా కన్నుల పండుగ జరుగుతుందో అంతమంది జనం కూడా అక్కడికి రావడం ముఖ్యంగా ముంబై లాంటి ప్రాంతాలు మహారాష్ట్ర లాంటి ప్రాంతాల్లో ప్రారంభమైనప్పటికీ కూడా అప్పట్లో సంఘటిత దిశగా కూడా తిలక్ లాంటి వారు ఆలోచన చేసిన ఇప్పుడు హైదరాబాద్ విషయానికి వస్తే కనుక ఈ రోజు కూడా నిమజ్జనాలు కూడా ఒక పండుగ వాతావరణంలో ముంబైని కూడా ధీటుగా కూడా వినాయకుడి నిమజ్జనాలు చెప్తున్నారు అధికారికంగా లెక్కల ప్రకారం 30,000 అయినప్పటికీ కూడా లక్షల్లో విగ్రహాలని నిమజ్జనాలు జరుగుతున్నాయని చెప్పేసి రైట్ మనం ప్రసాదాల గురించి మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి వినాయకుడికి చాలా ఇష్టమైనది మోదకాలు ఉండ్రాలు ఇవి చెప్తూ ఉంటారు కానీ ఇప్పుడు లడ్డు అనేది ఎక్కువ ఫేమస్ అయిపోయింది కానీ అందులో ఇంకోటి వినాయకుడికి గరిక అనేది సమర్పిస్తే చాలు అన్ని సకల శుభాలు కలుగుతాయి అని చెప్తారు దానిలో ఏమైనా సైన్స్ ఉందా సైన్స్ ఉంది ఏం చెప్పండి అదే మళ్ళీ మనం వినాయకుడి కథ దగ్గరికే వెళ్ళాలి వినాయకుడికి కూడా ఎవరికైనా శాంతంగా శరీరం ఉండడానికి గరిక అప్పట్లో కూడా వాడారు గరికలో వేడిని తగ్గించే ఇది ఉంది ఎందుకు వినాయక కథలో ఏమవుతుందంటే వినాయకుడికి ఉండ్రాళ్ళు ఇవన్నీ పెట్టిన తర్వాత ఆయన హైట్ అంటాం మనము ఆయన హైట్కి పాపము ఆయన తీరిగ్గా చంద్రశేఖరుడి కుమారుడు అందుకని ఆ టైంలోనే ఇంటికి రావాలని వినాయకుడు చంద్రశేఖరుడు పార్వతీ కుమారుడు మెల్లిగా వస్తూ ఉంటే పాపం ఒకచోట ఎక్కడో తట్టుకొని పడితే చంద్రుడు నవ్వుతాడు చంద్రుడు నవ్వినప్పుడు ఏమవుతుంది వినాయకుడికి కోపం రాదు ఆయన చాలా శాంతమూర్తి ఎవరైనా ఉగ్రరూపం అనుకుంటే మాత్రం అది కళ్ళ వినాయకుడు శాంతమూర్తి ఇంటికి వచ్చిన తర్వాత నాయనా లేట్ అని నేను పార్వతీదేవి అడిగితే ఏది దాచకుడు తల్లికి అని చెప్పాలి తల్లి మహాగురువు ఎవరికైనా వినాయకుడుగా జరిగిపోయి ఇక్కడ నాదొక చిన్న డౌట్ చెప్పండి ఆ చంద్రుడికి ఉన్నటువంటి మచ్చ అదే విధంగా ఏకదంతుడు అని పేరు రావడానికి ఆయన చూసి నవ్వడంతో ఒక దంతం తీసి విసిరారని చెప్పారు ఈ రెండు చెప్తాను కాదు పర్వాలేదు అంటే కథలు ఎన్నో రకాలుగా ఉన్నా కానీ వాస్తవం ఏంటంటే ఈ చంద్రుడి మచ్చ ఇది కాదు అది వేరే ముఖ్యంగా చంద్రుడు నవ్వినప్పుడు ఏమవుతుందంటే పార్వతీదేవికి వచ్చి వినాయకుడు చెప్తాడు ఇట్లా నా చిన్నపిల్లోడే కదా చాడీలాగా ఉంది చంద్రుడు ఇట్లా నవ్వినాడు అనగానే సాక్షాత్ చంద్రశేఖరుడు అని శివుడి దగ్గర చంద్రుడైన పార్వతీ అమ్మవారి కోపం వస్తుంది కోపం వచ్చేసి చంద్రుడిని చూడాలని పెద్ద శాపం పెట్టేస్తుంది అప్పట్లో దేవతల శాపం తిరుగు ఉండదు అమ్మవార్లు పెట్టిన శాపానికి చాలా పవర్ఫుల్ ఉంటుంది ఇదంతా తెలిసి ఋషులు ఉరికొస్తారు మరి లోకం మనుగడ కావాలి చంద్రుని చూడాలి కదా మనం చూడకూడదు అంటే అమ్మ దీనికి ఏదైనా ప్రతిదానికి ఒక రెమెడీ ఉంటుంది మనకి శాస్త్రాల్లో పురాణాల్లో అమ్మ రెమెడీ ఏదో చెప్పాలి మీరే దానికి ఇంకోరు చెప్పలేరు మరి శాపం మీరే పెట్టారంటే కేవలము వినాయక చవితి నాడు మాత్రం చంద్రుడిని ఎవరు చూడరాదు చూస్తే కానీ అది ఎవరైనా కానీ కథ వస్తుంది మనకు సాక్షాత్తు దేవుడైనా కృష్ణ భగవానుడైనా ఎవరైనా కానీ నిందలు వస్తాయి అన్నప్పుడు ద్వాపరయుగంలో ఏమవుతుందంటే చంద్రుడు పాలు పితుకుతూ చంద్రుడిని చూస్తాడు కృష్ణుడు ఆ భగవానుడే అయినా చూడ్డానికి ఏదో ఒక నీలాపనింద వస్తుంది ఒక స్టోరీ మనకుంది 5 స్టోరీల్లో అప్పుడేంటి సాక్షాత్తు కృష్ణుడికి రెమెడీ ఏంటి మళ్ళీ కృష్ణుడిగా వినాయకుడు పూజ చేశాడు నారదుడు చెప్తాడు నారదుడు నవ్వుకుంటే తప్పదు నీకు కూడా వినాయకుడు పూజ చేయాలంటే చేస్తాడు చేసిన తర్వాత ఈ అపనిందలు ఇవన్నీ వెళ్ళిపోతే ఇవన్నీ లింక్ స్టోరీస్ ఉన్నాయి వ్యాసభారతం అన్నారు వ్యాసభారతం ఏంటి ఇదంతా అయిన తర్వాత వ్యాసుడు భారతం రాయాలనుకున్నప్పుడు ఈయన మహాగురు వినాయకుడు ఎవరు రాయాలనుకున్నప్పుడు వినాయకుడు రాస్తే బాగుంటుంది అని అనుకుని అడుగుతాడు ఆయన అడగగానే ఈయన రెడీ అయితే మరి గంటం కావాలి గంటం విషయం ఏంటి తాటాకుల్లో రాస్తారు అప్పట్లో ఏం లేదు దంతంగా ఏమి రెడీగా లేకపోతే తన దంతాన్ని తుంచేస్తాడు వినాయకుడు అలా ఏకదంతుడు ఎందుకైందంటే ఆ దంతంతో మహాభారతం రాస్తాడు కుడి దిక్కు దంతాన్ని తుంచుతాడు ఆయన ఎందుకంటే రైట్ హ్యాండ్తో రాయాలి కదా ఏదో టక్కని ఇలా తుంచేసుకుంటాడు ఇది ఆ రెండింటికి లింక్ స్టోరీ ఉంది ఇదనమాట వినాయకుడు మనకు ఈ మా ప్రసాదాలు ఏంది తర్వాత కారణం ఏంది ఈ గరిక అంటారు గరిక వెనకాల సైన్స్ ఉంది ఇప్పుడు మామూలుగా ఈ మధ్య వచ్చిన ఏ బ్యాక్టీరియాస్ డిసీజ్ అయినా ఏదైనా కానీ గరిక మన దగ్గర ఉంటే మాత్రము మనకు ఈ శాస్త్రాల్లో పూజలు కూడా వాడతారు మామూలుగా గరిక మన దగ్గర ఉంటే ఎటువంటి బ్యాక్టీరియా దగ్గర రాదు ఇంకోటి 21 పత్రాల్లో గరిక ఉంది అని ఎవరు చెప్పలేదు ప్రజలు వినుకొని నేర్చుకోవాలి గరిక తినచ్చు తింటే చాలా మంచిది హెల్త్కి అది తినడం వల్ల మన బాడీ మొత్తం స్టాండర్డ్ అయిపోయి యాంటీ బ్యాక్టీరియాస్ ఏవి దగ్గరికి రావు అందుకే గ్రహణం టైంలో కూడా గ్రహణం టైంలో సైన్స్ ఏంటి సైంటిఫికల్
గ్రహాల మార్పులు జరుగుతున్నప్పుడు అట్మాస్ఫియర్లో తేడాలు వచ్చి ఒకలాంటి డీవియేషన్ గాలులు వస్తాయి. వచ్చినప్పుడు హెల్త్కి ఇబ్బంది. అందువల్ల అప్పుడు కూడా గరిక వాడండి అంటారు. ఇండ్లలో వేయడం కారణం ఆ గరిక ఇదే మీరు అడిగింది. గ్రహణాలు ఎప్పుడు ముఖ్యంగా గ్రహణాలు ఎప్పుడు రాహుకేతు చాలా వాళ్ళకి వారాలు లేవు. మనకు సప్త నదులు, సప్త రంగులు, వినాయకుడి రంగులు సప్త వారాలు ఉన్నాయి. వాళ్ళకి వారాలు లేవని వాళ్ళకి ఇద్దరికి ఏం చేస్తారంటే ఈ మీరు అడిగారు గ్రహణాలు చూసుకోండి అని వాళ్ళకు చంద్రగ్రహణం సూర్యగ్రహణం పనిచేస్తున్నారు. సో అది వాళ్ళక మీరు రాహుకేతుల కారణం. అంటే 2 వారాలు మనకి ఏడే కదా. అవును అవును, ఇది పరిస్థితి. ఓకే. అంటే ముఖ్యంగా వినాయకుడు హైట్ గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు. ఇంట్లో పెట్టుకున్న లేకపోతే అదేవిధంగా బయట ఇప్పుడు మనం చూస్తున్నాం ఖైరతాబాద్ 70 అడుగులు హైట్ ఎంత అనేది మీరు చెప్పారు. బట్ ఏంటంటే నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి కూడా ఎలా ఉండాలి, ఆ విధి విధానాలు ఎంత హైట్ ఉండాలి ఏంటి అనేది కూడా చాలా మంది ప్రజల్లో డౌట్ ఉంది. నిమజ్జనం గురించి మీరు ఏం చెప్తారు? అంటే ముఖ్యంగా ఈ రోజుల్లో మన నిమజ్జనాలు చూస్తే గతంలో తిలక్ లాంటి వారు ఎందుకు ఒక సంఘటితంగా ఉండాలి యూనిటీ కోసం అనేది పెట్టారు. కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా నిమజ్జనాల్లో డీజేలని, అంటే వినాయకుడి పందిర్లో ఆ స్వామికి సంబంధించిన పాట కాకుండా సినిమా పాటలు, డీజేలు ఇవి ఎక్కువగా మనం ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలి కాబట్టి సో సంస్కృతి పరంగా ఇలా చేయడం కరెక్టేనా? మీరేమంటారు? మీ మాట్లాడు ఒకప్పుడు ఎలా ఉండేది? ఇంత గొప్ప ఇండియా సంస్కృతి అని మనం ఇంతసేపు మాట్లాడుతున్నాము. మూర్తి గారు కానీ మీరు గారు కానీ సాక్షాత్తు ఆ దేవుళ్ళ పేర్లు ఇవి కూడా సంస్కృతి మనం పెట్టుకునే పేర్లు. అవును. అయితే ఎక్కడో అఖండ భారతం వ్యాపించి ఉంది. అమెరికా వరకు ఉండేది ఇండియా, మన భారతదేశము. 13వ శతాబ్దంలో సగం నాశనమైంది పర్షియా వాళ్ళు దండెత్తి వచ్చినప్పుడు. తర్వాత 47 స్వాతంత్రం వచ్చారు, బ్రిటిష్ వాళ్ళు పూర్తి నాశనం చేసినట్టే మన భారతదేశాన్ని. అప్పుడు బాలగంగాధర తిలక్ మన సంఘటితాన్ని చూపడానికి ఈ వినాయక ఈ వైభవాన్ని మొదలుపెట్టినారు. అయితే హైదరాబాద్లో ఏమైందంటే 77లో చాలా ఘాటుగా మొదలైంది. 1977లో అప్పుడు నేను 17 ఏళ్ళు నాకు దగ్గర 77లో ఈ మహారాష్ట్రాన్ని చూసి మనం కూడా మొదలు పెడదాము, తప్పేం లేదు, మంచి కదా, మన వైభవము చూస్తున్నాము, వినాయక వైభవము, మహాగణపతి, ఎన్ని పేర్లు, ఆయనకు పేర్లు సరిపోవు, 16 అనుకున్న రకరకాల పేర్లు ఉన్నాయి. వీళ్ళు రకరకాల రూపాలు ఇస్తారు. విష్ణు వినాయక్ ఇప్పుడు మీరు విష్ణు వినాయకుడు. ఒకప్పుడైతే కార్గిల్ యుద్ధం అయితే 2007లో కార్గిల్ వినాయకుడు అని తీస్తున్నారు, తప్పేం లేదు. రకరకాలుగా అది ఏంది అనిపించచ్చు. అంటే కార్గిల్ కూడా ఆయన ధీటుగా ఎదుర్కొనే బలం ఇచ్చినాడు. కార్గిల్ వినాయకుడు అని మంచి ఒక రూపంలో వినాయకుడిని తీసినారు. అట్లా రకరకాల రూపాలు ఉన్నప్పుడు ఈ వినాయకుడి హైట్ మాత్రమే నా ఉద్దేశం ఏంటంటే ఆయన విశ్వరూపం. అవును, వినాయకుడు విష్ణుమూర్తి స్వరూపం, ప్రతిరూపం కాబట్టి విశ్వరూపం. నా పర్సనల్ ఒపీనియన్ ఎంత హైట్ అన్నా ఉండొచ్చు, ఆ ఇబ్బంది కాకుండా గవర్నమెంట్ మంచి స్టెప్స్ తీసుకుంటుంది. మనం రెమెడీస్ చూసుకోవాలి. ఎలాగా రెమెడీస్ ఎట్లా అంటే ఇప్పుడు డీజే అన్నాము, ఏదైనా అతి సర్వత్ర వర్జయేత్ అని మనకు ఒక సామెత ఉంది. ఏదైనా కానీ చెడు ఉండాలి, చెడులో కూడా ఓవర్గా ఉండకూడదు, అసలు చెడు ఉండకూడదు. ఈ రాక్షసులు, గజాసురుడు, హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, రకరకాల వాళ్ళు విపరీతం చేస్తేనే నాశనం అయిపోయినారు, బలిచక్రవర్తి ఎవరైనా కానీ. అలాగా ఈ డీజే విషయం నేను వస్తే నా చిన్న ఉద్దేశం ఏంటంటే ఆరోగ్యానికి సంబంధించిన లింక్ కాబట్టి ఈ డీజేలు కొంచెము రాత్రిపూట కొంచెం తగ్గితే బాగుంటుంది. తగ్గడానికి కొన్ని చోట్ల కొంచెము గవర్నమెంట్ కఠినంగా ఉండాలి. గతంలో ఇవి చేశారు. గతంలో ఒక డిఐజీ గారు స్ట్రిక్ట్గా అసలు ఆయన అప్పటి పవర్ తీసుకొని నో డీజే అన్నాడు. అది ఎలా అన్నాడంటే ఇప్పుడు లా అనేది వీళ్ళు స్ట్రిక్ట్గా పాటించినప్పుడు మనకు ఎవరైనా ఫాలో అవుతారు. ఆయన అనడం వల్ల కొంచెం ఈ సౌండ్ పొల్యూషన్ తగ్గింది. ఈ సౌండ్ పొల్యూషన్ తగ్గడం వల్ల మన ఆరోగ్యాలు బాగుంటాయి. కాబట్టి వీటిలో అన్ని మనకు పాజిటివ్గానే అన్ని విషయాలు వెళ్తూ ఉన్నాయి. అలా వెళ్ళినప్పుడు చిన్న నెగిటివ్స్ ఎందుకు అని